ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. అలాగే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ రోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, రెండవ దశ తరంగ శక్తి విన్యాసాలు ఎక్కడ జరుగుతున్నాయి? రెండవ దశ తరంగ శక్తి విన్యాసాలు ఎక్కడ జరుగుతున్నాయి? తరంగ శక్తి 2 ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ తెలుసుంటే గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, రాజస్థాన్లో జరుగుతున్నాయి. రాజస్థాన్లోని జోధ్పూర్లో ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 14 వరకు జరుగుతున్నాయి. ఇది భారతదేశ అతిపెద్ద బహుపాక్షిక వైమానిక షో. ఈ రెండవ తరంగ శక్తి విన్యాసాలు నేను ఇప్పుడు చెప్పాను కదా, రాజస్థాన్లోని జోధ్పూర్లో ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 14 వరకు జరుగుతున్నాయి. తరంగ శక్తి భారతదేశపు అతిపెద్ద బహుళ జాతి వైమానిక విన్యాసం. తరంగ శక్తి భారతదేశపు వైమానిక విన్యాసము ఆగస్టు 6 నుంచి 14 వరకు సూలూరులో తరంగ శక్తి మొదటి దశ నిర్వహించగా ఫ్రాన్సు, జర్మనీ, స్పెయిన్, యూకే వాయు విన్యాసాలు పాల్గొన్నాయి. ఇది సెకండ్ది. ఫస్ట్ది ఆగస్టు 6 నుంచి 14 వరకు జరిగింది. నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 2026 నాటికి ఎన్ని మిలియన్ టన్నుల ఇనప ఖనిజ ఉత్పత్తి చేయాలని ఎన్ఎండిసి లక్ష్యం పెట్టుకుంది? 2026 నాటికి ఎన్ని మిలియన్ల టన్నుల ఇనుప ఉత్పత్తి ఖనిజ ఉత్పత్తి చేయాలని ఎన్ఎండిసి లక్ష్యం పెట్టుకుంది? ఆన్సర్ తెలుసుంటే గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి 67 మిలియన్ టన్నులు. ఎన్ఎండిసి ప్రభుత్వ రంగ ఖనిజాల సంస్థ. ఎంతంటే 67 మిలియన్ టన్నులు. 2030 నాటికి 1000 మిలియన్ టన్నుల 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని కూడా ఈ సంస్థ నిర్దేశించుకుందంట. 2026కి వచ్చి 67, 2030కి 100 మిలియన్ టన్నులు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ ఏఐ గ్లోబల్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? అంతర్జాతీయ ఏఐ గ్లోబల్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ గ్లోబల్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఏఐ గ్లోబల్ సమ్మిట్ ఆగస్టు 5, 6 2 రోజుల పాటు జరిగింది. ఆగస్టు 5, 6 అంతర్జాతీయ ఏఐ గ్లోబల్ సమ్మిట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ గ్లోబల్ సమ్మిట్ ఆగస్టు 5, 6వ తేదీన జరిగింది. దీని థీమ్ అనేది ఒకటి ఉంది, ప్రతి ఒక్కరికి కృత్రిమ మేధస్సు అనేది ఒక థీము. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ ఏఐ గ్లోబల్ సమ్మిట్ థీమ్ ఏమిటి? థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏఐ గ్లోబల్ సమ్మిట్ అనేది దీని థీమ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కృత్రిమ మేధస్సు అని, మేకింగ్ ఏఐ వర్క్ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి కృత్రిమ మేధస్సు. ఈ సమ్మిట్కు అనేక దేశాల నుంచి దాదాపు 2000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఏఐ గ్లోబల్ సమ్మిట్కి హైదరాబాద్లో ఆగస్టు 5, 6వ తేదీన జరిగిన ఈ సమ్మిట్కి 2000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. దేశంలోనే తెలంగాణ ఏఐలో సూపర్ పవర్గా తీర్చిదిద్దేందుకు అవసరమైన వివిధ అంశాల్లో 21 ఒప్పందాలు కుదిరాయంట. హైదరాబాదు, తెలంగాణ స్టేట్. నెక్స్ట్ క్వశ్చన్, వర్షపు నీటిని సంరక్షించేందుకు ప్రధాని మోడీ ప్రారంభించిన కార్యక్రమం. వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసి పెట్టుకోండి. వర్షపు నీటిని సంరక్షించేందుకు ప్రధాని మోడీ ప్రారంభించిన కార్యక్రమం ఏది? ఆన్సర్ తెలుసుంటే గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, జల్ సంచయ్ జన్ భాగీదారీ. జల్ సంచయ్ జన్ భాగీదారీ అనేది వర్షపు నీటిని సంరక్షించేందుకు ప్రధాని మోడీ ప్రారంభించిన కార్యక్రమం. ఎక్స్పెక్టెడ్ బిట్, నోట్ చేసి పెట్టుకోండి. వర్షజల సంరక్షణ మెరుగుదలతో పాటు దీర్ఘకాలిక జల సుస్థిరకు భరోసానివ్వడం ఈ సంరక్షణ నిర్మాణాలు కీలక పాత్ర పోషిస్తాయి ఈ జల్ సంచయ్ జన్ భాగీదారీ అనే కార్యక్రమం ద్వారా. జల్ సంచయ్ జన్ భాగీదారీని ప్రధాని మోడీ ఎక్కడ ప్రారంభించారు అంటే జల్ సంచయ్ జన్ భాగీదారీ ఎట్లా అంటే గుర్తుపెట్టుకోవాల్సింది JSJB, జల్ సంచయ్ జన్ భాగీదారీ అన్నట్టు. కార్యక్రమం ద్వారా వర్షపు నీటిని సంరక్షిస్తారు. ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే గుజరాత్లో. ఈ భవిష్యత్తులో భూగర్భ జలాలు సంరక్షించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గుజరాత్ రాష్ట్రంలో 24,800 వాన నీటి సంరక్షణ నిర్మాణాలను ప్రజల భాగస్వామ్యంతో చేపడతారు. ఈ కార్యక్రమంలో భాగంగా జల్ సంచయ్ జన్ భాగీదారీ ప్రధాని మోడీ గుజరాత్లో ప్రారంభించారు. షార్ట్కట్లో JSJB అని గుర్తుపెట్టుకోండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.